ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఫొటోస్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే ఫొటోస్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే 10 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 7-8 పిక్స్ అట్లా యాడ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత వాటర్ మార్క్ ఇవ్వడానికి ఇన్సర్ట్ అనే వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత మనమైతే 9:16 అయితే పెట్టేసుకోవాలి ఫోటో లెంత్. అట్లా అయితేనే మనకు ఫుల్ స్క్రీన్లో అయితే వీడియో అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో అనేది ఇంక్రీజ్ అయితే వేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అయితే వేసుకోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ చేసుకోవాలి మంచిగా. అట్లా చేసుకుంటే మనకు వీడియో చూడడానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. టోటల్ పిక్స్ కూడా అట్లనే చేసుకోవాలి. చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఫొటోస్ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే కట్ చేసుకుంటున్నాను. మినిమం ఒక 3 అట్లా 3 వరకు అయితే ఉంచేసుకుంటున్నాను. 1 పిక్ అయితే 1 పిక్ అంతా ఉంచేసుకుంటాను. 2 పిక్స్ అంటుంది. 1 పిక్ అయితే 1 పిక్ ఎంత మాత్రమే అడ్జస్ట్ అనేది చేసుకుంటాను అనమాట. చేసుకున్న అన్ని పిక్స్ కూడా అట్లనే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. 2 పిక్స్ కూడా అట్లనే వేసుకోవాలి. చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఈ ఫొటోస్కి అయితే చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సింపుల్ అయితేనే బాగుంటాయి ఈ ఫొటోస్కి. ఎందుకంటే మనకు టెంప్లెట్ వస్తుంది కదా తర్వాతకి. కాబట్టి నేనైతే సింపుల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఎఫెక్ట్ అయితే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇట్లా సింపుల్గా ఉంది అయితే సింపుల్గా ఎఫెక్ట్ ఉంది అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ హెవీ అయితే బాగుండదు. ఎందుకంటే మనకు టెంప్లెట్ వస్తుంది కదా. టెంప్లెట్కి ఇది ఎఫెక్ట్స్కి సెట్ కాదు కాబట్టి ఏదో సింపుల్గా అట్లా పెట్టేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇట్లా అన్ని పిక్స్ కూడా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ ఆప్షన్లో మనమైతే చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే లెంత్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగా అయితే ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. మరీ లెంత్ తక్కువ అయిపోయింది. మరీ లెంత్ తక్కువ అయిపోయినా కూడా మనకు టెంప్లెట్ అనేది మనకు ఎక్కువ వర్కౌట్ అవ్వదు. ఫొటోస్ ఫస్ట్ పోతుంటూ ఉంటుంది. అట్లా సెట్ కాదనమాట. నేనైతే ఫొటోస్ అయితే మరీ లెంత్ తక్కువ కాదు కొంచెం ఎక్కువ అయితే చేసుకుంటున్నాను అనమాట. అన్ని ఫొటోస్ కూడా అట్లనే చేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి పిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేస్తే టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అండ్ ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది చేసేసేయాలన్నమాట. జూమ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనమైతే లిరికల్ సాంగ్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. మీకు లిరికల్ వీడియో సాంగ్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అండ్ తర్వాత వచ్చి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఆ లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకొని జూమ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది ఇచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కూడా అండ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వీడియో లిరికల్ వీడియో అనేది మన స్క్రీన్లో ప్లే అవుతూ ఉంటుంది. అట్లా ప్లే అవుతూ ఉంటుంది.
తర్వాత వచ్చేసి అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. మనకు కరెక్ట్గా ఉందనుకో రైట్ క్లిక్ ఇచ్చేయాలి. అండ్ కంప్లీట్గా ఉన్న వాల్యూమ్ మొత్తం ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అస్సలు బాగుండదు కాబట్టి ఆ సాంగ్కి తర్వాత ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.